మీ ఫోన్ లో మ్యాప్ ఓపెన్ చేయగానే మీ ఎగ్జాక్ట్ లొకేషన్ పక్కాగా ఎలా చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? జీపీఎస్ అని మనందరికీ తెలుసు, కానీ అదెలా పనిచేస్తుందో తెలుసా? మన లొకేషన్ ని ట్రాక్ చేయడానికి కనీసం 4 శాటిలైట్లు ఒకేసారి పనిచేయాలి. అదెలాగో చూద్దాం. భూమికి దాదాపుగా 20,000 కిలోమీటర్ల పైన తిరిగే నావిగేషన్ శాటిలైట్లు కంటిన్యూగా రేడియో సిగ్నల్స్ ని పంపుతూ ఉంటాయి. ఆ సిగ్నల్ లో అది పంపిన ఎగ్జాక్ట్ టైం అలాగే శాటిలైట్ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇక్కడే మన ఫోన్ అసలు పని మొదలు పెడుతుంది. మన ఫోన్ లోని జీపీఎస్ రిసీవర్ ఈ సిగ్నల్స్ ని క్యాచ్ చేసి ఆ సిగ్నల్ ఎంతసేపు ప్రయాణించిందో లెక్కేసి ఆ టైం ని దూరం అంటే డిస్టెన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. కానీ ఒక్క శాటిలైట్ తో లొకేషన్ కనిపెట్టలేం, ఎందుకంటే సిగ్నల్ పరిధిలోని ఒక పెద్ద స్పియర్ లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడే రెండో శాటిలైట్ యాడ్ అవుతుంది. ఈ శాటిలైట్ ఏం చేస్తుందంటే ఆ స్పియర్ ని ఒక చిన్న సర్కిల్ లా మారుస్తుంది. ఆ తర్వాత మూడోది యాడ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే మీరు ఉండగలిగే ప్లేస్ కేవలం 2 పాయింట్లకే లిమిట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా నాలుగో శాటిలైట్ ఇది కనెక్ట్ అయ్యాకే మన ఎగ్జాక్ట్ లొకేషన్ ని పాయింట్ చేస్తుంది. ఇది ఎంత పర్ఫెక్ట్ గా జరగాలంటే టైమింగ్ లో జస్ట్ 1 మిల్లీ సెకండ్ తేడా వచ్చినా సరే మ్యాప్ లో మన లొకేషన్ ఏకంగా 300 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది. అందుకే ఈ శాటిలైట్స్ లో మనుషులు కనిపెట్టిన అత్యంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్స్ ని వాడతారు. అందుకే మన జీపీఎస్ ఎప్పుడు అంత పక్కాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.